ఇంజనీర్ కాబోయి యాక్ట్రెస్ అయిన గౌతమి పుట్టింది వెస్ట్ గోదావరిలో. బీటెక్ చేస్తుండగానే దయామయుడు మూవీతో తెలుగు తెరపై వెలిగే ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత శ్రీనివాస కళ్యాణం సినిమాలో వెంకీతో జత కట్టింది. అప్పుడే గురు శిష్య మూవీలో రజనీ సరసన మెరిసే అవకాశం వచ్చింది. తరువాత అగ్గిరాముడిలో మరోసారి వెంకీతో చిందేసి రాజేంద్ర ప్రసాద్తో కలిసి బామ్మ మాట బంగారు బాటల్లో నటించింది. అదే టైంలో తమిళ ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయింది. గౌతమి పుట్టింది పెరిగింది పశ్చిమ గోదావరిలోనే. నిడదవోలు తాడిమల్లలో స్కూలింగ్ కంప్లీట్ చేసి బీటెక్ కోసం వైజాగ్ వెళ్ళింది. GITAM లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే తనకి సినిమా ఛాన్స్ వచ్చింది. అలా జీసస్ గురించి తీసిన ఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శ్రీనివాస కళ్యాణంతో నటిగా ఫోకస్ అయింది. అందులో మగరాయుడి లుక్ లో కనిపిస్తూ కూడా కవ్వించింది. శ్రీనివాస కళ్యాణం తర్వాత గౌతమికి వచ్చిన వండర్ఫుల్ ఆఫర్ గురు శిష్య. ఈ మూవీతో కాలీవుడ్ లో కాలు పెట్టిన స్టార్ గా మారింది. రజనీతో జోడీ కట్టి చేసిన మొదటి తమిళ సినిమానే మెగా హిట్ అవ్వటంతో తమిళనాట కూడా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు తెరపై వెలిగిన గౌతమికి వెంటనే తమిళ ఆఫర్స్ రావటంతో అక్కడ బిజీ అయ్యింది. అలా అని టాలీవుడ్ కి మాత్రం టాటా చెప్పలేదు. అలా వెంకటేష్ తో మరోసారి అగ్గిరాముడ్లో అదుర్స్ అనిపించింది. కాస్త సొగసరిగా కనిపించే రోల్లో కిస్మిస్ బ్యూటీగా దిల్ దోచేసింది. గౌతమికి టాలీవుడ్ లో మెగా హిట్స్ లేని టైంలోనే వచ్చిన బామ్మ మాట బంగారు బాట కాసుల వర్షం కురిపించింది. నటిగా ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఫైనల్ గా ఈ మూవీ హిట్ తో గౌతమి పైన తెలుగు డైరెక్టర్స్ లుక్ పడింది. అక్కినే నాగార్జున్ తో చైతన్యలో చలాకీగా మెరిసిన గౌతమి ఎక్కువగా గ్లామర్ హ్యూమర్ కాన్సెప్ట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అలా క్షత్రియ పుత్రుడిలో కమల్ తో కనిపించి కవ్వించింది. అదొక్కటే కాదు, తన కెరీర్ లో ఎక్కువ హిట్సే కాదు, ప్రయోగాలు కూడా కోలీవుడ్ లోనే చేసింది. తర్వాత టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కాలీవుడ్ వెళ్లి వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. ముఖ్యంగా జెంటిల్మెన్ లో ఐటమ్ సాంగ్ తో గ్లామర్ క్వీన్ గా సౌత్ ని ఏలింది. తెలుగులో గౌతమి చేసిన మూవీస్ లో తను చాలా క్యూట్ గా కనిపించిన సినిమా చైతన్య. టాలీవుడ్ మన్మధుడు నాగ్ తో నయా లుక్ లో నాటీగా వచ్చింది తెలుగమ్మాయి. ట్రెడిషనల్ లుక్, మోడ్రన్ కిక్, ఈ రెండు క్వాలిటీస్ ఉన్న గౌతమికి ఈ మూవీ మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఇక కమల్ తో క్షత్రియ పుత్రుడిలో కాసేపే కనిపించే క్యారెక్టర్ లో క్యా బాత్ హే అనిపించింది హాట్ గర్ల్. అప్పటి వరకు కేవలం గ్లామర్ డాల్ రోల్స్ ఎక్కువ ప్లే చేసిన గౌతమి ఈ మూవీతో మంచి ఆర్టిస్ట్ గా ఫోకస్ అయింది. సదరన్ టాప్ హీరో సరసన మెరిసిన గౌతమి టీవీ షోస్ కూడా చేసింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సందీప్ భాటియాతో పెళ్లి పెటాకులవడంతో తరువాత కమల్తో లైఫ్ జర్నీకి బ్రేక్ పడడంతో దారి మార్చేసింది. తన కూతురు సుబ్బలక్ష్మి అలానే సినిమా తప్ప మరో లోకంతో పని లేకుండా జర్నీని కంటిన్యూ చేస్తోంది. జెంటిల్మెన్ లో సింగిల్ సాంగ్ తో గ్లామర్ క్వీన్ గా మారిన గౌతమి తెలుగులో అన్న మూవీలో రాజశేఖర్ సరసన మెరిసింది. డియర్ బ్రదర్ లో కృష్ణతో జోడీ కట్టింది. తర్వాతే సంకల్పం మూవీతో మార్వెలస్ బ్యూటీగా పాపులర్ అయింది. అలాగే 90s లో చిలక్కొట్టుడుతో జగపతి సరసన మరోసారి మెరిసింది. గ్లామర్ కి అసలైన గ్రామర్ గా మారింది. తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ తో పాటు హిందీ మూవీస్ లో కూడా హిట్ సొంతం చేసుకున్న గౌతమి నార్త్ ఇండియన్ సందీప్ భాటియాను పెళ్లి చేసుకుని US లో సెటిల్ అయింది. కానీ ఆ మ్యారేజ్ కాస్త డామేజ్ అవ్వటంతో తిరిగి రియల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించింది. కమల్ తో కొంతకాలం సహజీవనం చేసిన తను అక్కడ రిలేషన్షిప్ కి కూడా బ్రేక్ పడటంతో కెరీర్ మీదే ఫోకస్ పెంచింది. గౌతమి 90s లో కెరీర్ కి ఫుల్ స్టాప్ వేసింది. ఇద్దరు హైబాల్ లాంటి సినిమాల తర్వాత కెరీర్ కి బ్రేక్ వేసిన తను తర్వాత దృశ్యం తమిళ రీమేక్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. వరుసగా మనమంతా, శాకుంతలం, స్కంద, డిటెక్టివ్, సీక్వెల్ ఇలా రూటే మార్చింది. అయితే కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా అరవ అడ్డాని శాసించిన తను సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తెలుగులోనే ఎక్కువగా వెలుగుతోంది. మలయాళ హిట్ మూవీ దృశ్యం తమిళ రీమేక్ తో కమల్ తో కలిసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన గౌతమి తర్వాత అదే దారిలో నడిచింది. మనమంతలో తల్లి పాత్రలో పాతుకుపోయింది. ఓవరాల్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ శాతం కదిలించే పాత్రలే వేసింది. కుమారి శ్రీమంతి లాంటి వెబ్ సిరీస్ లు, అప్పుడప్పుడు టాక్ షోలు, ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో గౌతమి రూటే సపరేట్ గా ఉంది. కాకపోతే హీరోయిన్ గా గడుసు పాత్రలే ఎక్కువగా వేసిన తను సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా వరకు సాఫ్ట్ రోల్స్ లోనే కనిపిస్తోంది.